వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. Ctet జనవరి 2024 నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ వీడియోలో మనము ఆ ఎగ్జామ్ లాస్ట్ డేట్ టు అప్లై ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, లాంగ్వేజ్ 1 ఏం తీసుకోవచ్చు, లాంగ్వేజ్ 2 ఏం తీసుకోవచ్చు, ఇలాంటి వాటి గురించి కొంచెం డీటెయిల్లో చూద్దాం. Ctet అనే ఎగ్జామ్ని CBSE వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ ఈ ఎగ్జామ్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే టెట్ ఎగ్జామ్స్ని టీచర్ క్వాలిటీ, మొత్తం దేశంలో టీచర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, ప్లస్ బీఈడి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న నాలెడ్జ్ని, స్కిల్స్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవటానికి. ఎందుకంటే బీఈడి చదువుతున్నప్పుడు వాళ్ళకి కంటెంట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండదు, ఓన్లీ మనము పెడగాగి నేర్పిస్తాం. ఈ టెట్ ఎగ్జామ్స్లో ఏంటంటే క్లాసులకి రిలేటెడ్ కంటెంట్ కూడా టెస్ట్ చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా బీఈడి చదివిన పిల్లలు వాళ్ళకి ఆ క్లాస్కి సంబంధించిన కంటెంట్ గురించి కూడా వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేస్తుంది. అందుకని ఆ బీఈడి స్టూడెంట్స్ అదర్ టీచర్స్ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఇదే కాకుండా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇలా అన్నీ చదివి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు టీచర్లుగా ఉంటున్నారు అంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఆ టీచర్లు మన పిల్లలకి బాగా నేర్పించగలరు అని. ఈ రీజన్స్ మూలాన మనము యాక్చువల్లీ టెట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం స్టార్ట్ చేసాం. నౌ లెట్ us see జనవరి 2024 సెషన్కి అసలు వాట్ ఆర్ ద క్రైటీరియా, ఎప్పుడు లాస్ట్ డేట్, ఈ డీటెయిల్స్ చూద్దాం. Ctet ఎగ్జామ్ని CBSE వాళ్ళు కండక్ట్ చేస్తారు, CBSE ఢిల్లీ. ఈ ఎగ్జామ్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి అంటే ఇంటర్నెట్లో ctet.nic.in అని చెప్పి మీరు రాస్తే వాళ్ళ వెబ్సైట్ వస్తుంది. అందులో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అంటే నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇలాంటివన్నీ. ఇవన్నీ నేను బ్లూప్రింట్ స్టడీ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో ఆల్రెడీ నేను ఫార్వర్డ్ చేసేసాను. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ బ్లూప్రింట్ స్టడీ ఛానల్ అండ్ యూ కెన్ గెట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ దేర్. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ 21 జనవరి 2024. 2 పేపర్లు ఒకటే రోజు అవుతాయి, పేపర్ 1, పేపర్ 2, ఇన్ కేస్ యు ఆర్ రైటింగ్ బోత్ ద పేపర్స్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ లైన్ ఓపెన్ అయిపోయింది కాబట్టి యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ అండ్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఇస్ 23 నవంబర్ 2023. ఓకే, సో లాస్ట్ డేట్ 23 వరకు ఉంది కదా అని చెప్పి వెయిట్ చేయకండి, ఎందుకంటే ఎంత ఎర్లీగా మనము అప్లై చేస్తే మనకి దగ్గరగా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు అపియర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అప్లై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇది Ctet జనవరి 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఎగ్జామినేషన్ 21 జనవరి 2024. సో ఇక్కడ మీరు చూస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇందులో దొరుకుతాయి. మీరు ఎలా ఆన్లైన్ అప్లై చేయాలి, దేర్ ఈజ్ నో ఆఫ్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లై చేయకముందు ఫస్ట్ మీ దగ్గర స్కాన్ ఫోటో, సిగ్నేచర్ 2 రెడీగా ఉంచుకోండి. ఈ పేజీలో మీకు సిగ్నేచర్ ఏ సైజులో ఉండాలి, ఫోటో ఎంత డైమెన్షన్స్లో ఉండాలి, అన్ని డీటెయిల్స్ ఇచ్చున్నాయి. సో ఈ డైమెన్షన్స్లో స్కాన్ సిగ్నేచర్, స్కాన్ ఫోటో 2 రెడీగా ఉంచుకుని ఆన్లైన్ మోడ్ పేమెంట్ చేయాలి అని చెప్పి దానికి కావాల్సిన డీటెయిల్స్ దగ్గర పెట్టుకుని ఆ తర్వాత అప్లికేషన్ని ఫిల్ చేయటం మొదలుపెట్టండి. ఎగ్జామినేషన్ ఫీజు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఏదో ఒక పేపర్ అంటే 1000 రూపీస్, 2 పేపర్లు ఇస్తున్నాము అంటే 1200 రూపీస్. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు 1 అప్లికేషన్ ఫామ్ కంటే అప్లై చేయడానికి లేదు. మోర్ దాన్ 1 అప్లికేషన్ ఫామ్ అప్లై చేస్తే మాత్రం ముందు కూడా ఈ ఎగ్జామ్లో కూర్చొనివ్వకుండా డిబార్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కేర్ఫుల్గా ముందే ఒక చోట రాసుంచుకుని ప్లాన్ చేసుకుని అప్లై ఓన్లీ వన్స్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఇది జనవరి 21, 2024 షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్. 21 జనవరి 2024 ఫస్ట్ పేపర్ 2 కండక్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎ గుడ్ థింగ్. 9:30 AM నుంచి 12 o'clock వరకు 2.5 hours. తర్వాత పేపర్ 1 స్టార్ట్ అవుతుంది, అది 2 o'clock నుంచి 4:30 PM వరకు 2.5 hours. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం క్లాసెస్ 1 to 5కి టీచర్లు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన పిల్లలు కావాలంటున్నారు. అండ్ 6th to అబవ్కి బీఎడ్ చేసిన వాళ్ళని తీసుకుంటారు. సో మనం ఇప్పుడు బీఈడి మాత్రమే మనకి ఉంటే మాత్రం వీ కెనాట్ అప్లై ఫర్ పేపర్ 1. 2 ఉంటే మాత్రం డిప్లొమాని మన దగ్గర ఉంది, బీఈడి ఉంది అంటే యూ కెన్ అప్లై ఫర్ పేపర్ 1 అండ్ పేపర్ 2 బోత్ ద ఎగ్జామినేషన్. పేపర్ 1 ఏదైతే ఉందో ఇట్ ఈస్ బేసికల్లీ టు బికమ్ అ టీచర్ ఫర్ క్లాసెస్ 1 to 5.
పేపర్ 2 ఏదైతే ఉందో ఇట్ ఈస్ టు బికమ్ అ టీచర్ ఫర్ క్లాసెస్ 6 to 8. సో ఫస్ట్ మనము పేపర్ 1 చూద్దాము. పేపర్ 1 అనేది ఇట్ ఈస్ ఫర్ క్లాసెస్ 1 to 5, అంటే ప్రైమరీ స్టేజ్కి టీచర్ అవ్వాలంటే ఈ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇది 2.5 hours. పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా 2.5 hours పేపర్. ఇందులో 5 సబ్జెక్ట్స్, పేపర్ 1లో 5 సబ్జెక్ట్స్ మీరు అటెంప్ట్ చేయాలి. అన్ని సబ్జెక్ట్స్ కంపల్సరీ. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్. ఈ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2ని మనము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని, డిఫరెంట్ లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, నాకు థర్డ్ లాంగ్వేజ్ తెలుగు వచ్చు. సో అలాంటప్పుడు నాకు ఏది ఎక్కువ వచ్చు అన్నది నేను లాంగ్వేజ్ 1గా తీసుకోవాలి. నెక్స్ట్ ఏదొచ్చు అన్నది నేను లాంగ్వేజ్ 2గా తీసుకోవాలి. హిందీ అనేది నాకు మదర్ టంగ్ కాదు కాబట్టి నేను మార్కులు అయితే తెప్పించుకుంటా కానీ నాకు అంత డీప్గా నాకు ఆ లాంగ్వేజ్ రాదు. సో అందుకని చెప్పి నన్ను తీసుకోమంటే మాత్రం నేను లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకుంటాను, హిందీని లాంగ్వేజ్ 2గా తీసుకుంటాను. ఎప్పుడూ కూడా లాంగ్వేజ్ 1 అనేది ద పేపర్ విల్ బీ మోర్ డిఫికల్ట్ దాన్ లాంగ్వేజ్ 2. సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఏ లాంగ్వేజ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ బాగా వస్తుంది అన్నది మీరు లాంగ్వేజ్ 1గా తీసుకుని నెక్స్ట్ బెస్ట్ లాంగ్వేజ్ని లాంగ్వేజ్ 2గా తీసుకోవాలి. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కూడా ఏదైతే మనకి 6 to 11 years పిల్లలకి అందులో టాపిక్స్ ఏవైతే రిలేటెడ్గా ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మ్యాథమెటిక్స్, ఎన్వైరన్మెంటల్ స్టడీస్, ఎన్సీఆర్టీ బుక్స్ని మనం ప్రిపేర్ అయితే చాలు. ఈ బుక్స్ని యాక్చువల్లీ 2 సార్లు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదివితే యూ కెన్ పాస్ దిస్ ఎగ్జామ్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్ని సబ్జెక్ట్స్ కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్. దేర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్ ఇన్ సీటెట్. ఈ టేబుల్లో మనము ఏం సబ్జెక్ట్స్, ఏం లాంగ్వేజెస్ తీసుకోవచ్చు అన్నది ఇచ్చింది. దీన్ని బేస్ చేసుకుని మనము 2 లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, దేర్ ఈజ్ ఓన్లీ హిందీ మీడియం ఇన్ సీటెట్ ఎగ్జామ్ లేదా ఇంగ్లీష్ మీడియం. దేర్ ఈజ్ నో తెలుగు మీడియం ఫర్ సీటెట్ ఎగ్జామినేషన్. పేపర్ 2 ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫర్ టు బికమ్ అ టీచర్ ఫర్ క్లాసెస్ 6 to 8, అంటే ఎలిమెంటరీ స్టేజ్కి. ఇది కూడా 2.5 hour పేపర్, అంటే 150 questions, 150 marks అండ్ దెర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్. సో ఇందులో సబ్జెక్ట్స్ బేసికల్లీ 4 అని చెప్పచ్చు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కంపల్సరీ సబ్జెక్టే. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 రెండు లాంగ్వేజెస్ తీసుకోవటం కంపల్సరీ. కానీ మనకి ఏ లాంగ్వేజ్ కావాలి, మనం 10th వరకు ఏం చదివాము అన్న దాన్ని బేస్ చేసుకుని మన లాంగ్వేజెస్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనము సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళమా, మనము సోషల్ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళమా అన్నది బేస్ చేసుకుని ఈ 4 అన్నా ఆప్ట్ చేసుకోవాలి, 5 అన్నా ఆప్ట్ చేసుకోవాలి. సో ఒక్కొక్కటి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 questions, 30 marks. లాంగ్వేజ్ 1 30 questions, 30 marks. లాంగ్వేజ్ 2 30 questions, 30 marks. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ ఎస్ఎస్టీ ఏవైతే ఉంటాయో 60 questions ఉంటాయి. సో 60 questions and 60 marks. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఇందాక పేపర్ 1 ఏదైతే చూసామో దాంట్లో 6 to 11 years పిల్లలకి ఏవైతే రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటుందో అది మాత్రమే రెలవెంట్గా ఉంటుంది. పేపర్ 2 రాసే వాళ్ళకి మాత్రం ఏదైతే కంటెంట్ 11 to 14 years పిల్లలకి ఏం కావాలో అది మాత్రమే ఇక్కడ దీంట్లో అడుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రీ ఆపరేషనల్ స్టేజ్, పోస్ట్ ఆపరేషనల్ స్టేజ్, ఇన్ఫాన్సీ ఇలాంటివన్నీ ఏవైతే చదివామో అవి పేపర్ 1లో అడుగుతారు. అవి మనం కష్టపడి పేపర్ 2కి చదివినా కూడా పేపర్ 2 11 years పిల్లలకి రిలేటెడ్ కాదు కాబట్టి యూ విల్ హ్యావ్ నో క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇన్ఫాన్సీ, టాడ్లర్హుడ్ అట్లాంటివన్నీ. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే పాస్ మార్క్స్. ఓకే, సో పాస్ మార్క్స్ అంటే 60% అంటున్నారు. ఐ థింక్ ఇట్ కమ్స్ టు అప్రాక్సిమేట్లీ 190 out of 150 అనుకుంటా. 60% వస్తే మనకి పాస్ కింద లెక్క. కానీ మన ఏ టెట్ ఎగ్జామ్ రాసినా కూడా కాంపిటీషన్ ఎంత ఎక్కువగా ఉంది అంటే జస్ట్ పాస్ మార్క్స్ విల్ నాట్ హెల్ప్ అస్. మీరు ఏ గవర్నమెంట్ టీచర్ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేసినా కూడా అప్రాక్సిమేట్లీ 20% టెట్ మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. అందుకని చెప్పి సీటెట్ ఎగ్జామ్లో యూ షుడ్ ఆల్వేస్ గెట్ మోర్ దాన్ 120 out of 150 టు స్టాండ్ ఇన్ ద కాంపిటీషన్. ఈ సీటెట్ రాయటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే టీచర్ జాబ్స్ ఉంటాయో
వాళ్ళందరూ కూడా మనకి సీటెట్ ఎగ్జామ్ పాస్ అయ్యామా లేదా అని చెప్పి చూస్తారు. అంటే కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సెంట్రల్ టిబెటన్ స్కూల్స్, ఇలా అన్ని ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా సీటెట్ పాస్ అవ్వటం అనేది చాలా కంపల్సరీ. ఈ సీటెట్ ఒకసారి పాస్ అయితే ఇట్ హ్యాస్ అ వ్యాలిడిటీ పీరియడ్ లైఫ్ టైం. అందుకని మీరు అన్లెస్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ స్కోర్, మీరు కావాలంటే మళ్ళా ఇవ్వచ్చు, కానీ మంచి స్కోర్ వస్తే మాత్రం మీరు లైఫ్ టైం మీరు అసలు దాని వైపు చూడకుండా వదిలేయచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనం కిందకి స్క్రోల్ చేస్తే ఈ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. ఫస్ట్ మీరు పేపర్ 1 ఉంటుంది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ. ఇలా మీరు స్క్రోల్ చేసుకుంటూ పోతే యూ విల్ సీ మ్యాథమెటిక్స్ సిలబస్ ఏంటి, దెన్ పెడగాగీలో ఏం అడుగుతారు, ఎన్వైరన్మెంటల్ స్టడీస్లో కంటెంట్ ఏం అడుగుతారు, పెడగాగికల్ ఇష్యూస్లో ఏమంటారు. మీ ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా టెక్స్ట్ బుక్స్ తీసుకుని లైన్గా చదవటానికి కాకుండా సిలబస్ని పక్కన పెట్టుకుని టాపిక్కి సంబంధించింది ఎక్కడుంది అని చెప్పి చూసుకుని ప్రిపేర్ అవటం ఇస్ ద స్మార్టెస్ట్ వే టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీరు ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎన్నింటికి వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చుంటారు. మీరు ఏమేం క్యారీ చేయాలి, ఏం క్యారీ చేయకూడదు, ఇవన్నీ కూడా ఈ లాస్ట్లో ఇచ్చారు. సో ప్లీజ్ హరీ అప్. ఎంత జల్దీ మీరు అప్లై చేస్తే అంత జల్దీ మీకు కావాల్సిన ఎగ్జామినేషన్ సెంటర్ దొరుకుతుంది. అన్నీ మీరు దగ్గర పెట్టుకుని స్కాన్ ఫోటోగ్రాఫ్, స్కాన్ సిగ్నేచర్, ఆన్లైన్ పేమెంట్ మోడ్ అన్నీ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా అప్లై ఓన్లీ 1 టైం. ఎందుకంటే మోర్ దెన్ 1 అప్లికేషన్ ఫామ్స్ వస్తే మిమ్మల్ని ఈ ఎగ్జామ్ రాసేందుకు డిబార్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అండ్ అప్లై అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్.